ఏడేడు సంద్రాలు దాటి వస్తున్ననే దాసిన ప్రేమంతా మోసుకొస్తున్ననే ఏడేడు సంద్రాలు దాటి వస్తున్ననే దాసిన ప్రేమంతా మోసుకొస్తున్ననే ఒక్క మాట నిన్ను అడగాలని ఉన్నదే సీత ఎట్లా ఉంటానని దాటి వెళ్ళినావే గీత ఒక్క మాట నిన్ను అడగాలని ఉన్నదే సీత ఎట్లా ఉంటానని దాటి వెళ్ళినావే గీత. థ్యాంక్ యూ అక్క. మస్త్ సాంగ్. గుట్టకు హుట్టా తిరిగేటోడా భీమసారి గుట్టెకి గుడి కట్టేటోడా నీ గుట్ట సహిలా నాకు తెలుసు భీమసారి వల్లగాదు మళ్ళీ పోరా గట్లగా హెట్లా కడువా తీసుకా భీమసారి గెట్లా బాయికి నీళ్ళకోతే వాళ్ళు కన్నుళ్ళు దాని మీద భీమసారి జోడు సేతులు కడువ మీద. న్యాచురల్ వచ్చేస్తూ ఉంటుంది పాట పాడుతున్నామంటే యాక్టింగ్ కూడా. థ్యాంక్ యూ అక్క. నేను ఓన్లీ ఫోక్ అక్క. ఆమె కూడా ఫోకే కదా పాడింది. అంటే నాకు వచ్చిన ఆమెకు రావు, ఆమెకు వచ్చిన నాకు రావు. నువ్వు పాడి ఇప్పుడు ఒకటి మంచి సాంగ్ ఫోక్ సాంగ్ నేను వాడిందా వాడతా. సిన సిన సెట్లల్లరా సితపుత సెట్లల్లరా గంగధరి దని గురుతూ వట్టురా గంగధరి దని గురుతూ వట్టురా సిన సిన్న కళ్ళది సిలుకల పోతున్నది గంగధరి దని గురుతూ వట్టురా గంగధరి దని పేరు చెప్పురా అయ్యవ్వా లేరురా తమామ లేరురా గంగధరి ఎమిడోకలు లేవురా గంగధరి ఎమిడోకలు లేవురా నీ సేతుకున్నది గంటల గడియారము గంగధరి గంటల పోయత్తరా గంగధరి గడియల పోయత్తరా. సూపర్. ఇద్దరు మంచి కోఆర్డినేషన్ లో ఉన్నారు కదా. ఇంతకీ ఎక్కడ ప్రాపర్ మీరు? నిజామాబాద్. సో ఇండస్ట్రీలో ఇప్పుడు స్టార్ట్ చేసి ఎంత టైం అయింది? ఇన్స్టా రీల్స్ జస్ట్ 1 వీక్ అవుతుంది అంతే. 1 వీక్ లో ఇంత పాపులర్ అయిపోయారా? ఒకటే ఏమంటారు ఉడుకుడుకు రొట్టె. ఫస్ట్ సారీ ఏది ఫస్ట్ మీది సాంగ్? ఫస్ట్ సాంగ్ రీల్స్ చేశారా? ఎలా చేశారు? ఫస్ట్ రీల్స్ చేసినాం. ప్యారడీ అంటే నార్మల్గా అందరూ సింగింగ్ చేస్తూనే ఉన్నారు కదా, అందరు చేస్తే ఉంది రొటీన్గా మనం ప్యారడీ చేద్దామని చెప్పేసి ఒక థాట్ వచ్చిండే మాకు. నార్మల్గా టైంపాస్ ఏదో చేద్దామని చెప్పేసి రీల్స్ స్టార్ట్ చేసినాం అన్నట్టు. నార్మల్ గా ముందు మంచి చేశారు కదా, మళ్ళీ సడన్ గా చేంజెస్ చేయడం ఏంటి? లిరిక్స్ టైం పాస్. ఇక్కడ కూర్చుంటామని కూడా అనుకోలేదు తెలుసా. చేసినప్పుడు ఇంత తక్కువ టైం లో ఇంత పాపులారిటీ వచ్చేసింది మీకు. ఉడుకుడుకు రొట్టెలుతున్నాయి. ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్? బాగుంది. కానీ అయితే అంటే మేము మంచిగా వాడినప్పుడు అయితే ఇది రాలేదు, ఇంటర్వ్యూలు కానీ ఇట్లా బయటకైతే మేము రాలేదు, వీడియోలు పెట్టుకున్నప్పుడు రాలేదు. మేమేదో చిన్న థాట్ టైం పాస్ అని చేసిన దానికి 2 million పోయింది. ఎంత పెరిగింది మీకు ఫాలోయింగ్? దాంతో ఫాలోయింగ్ బాగానే పెరిగింది. ఇప్పుడు 14K. అంటే మాది 2000 ఉండే అప్పుడు, మేము స్టార్ట్ చేసేటప్పుడు 2000 ఉండే, ఇప్పుడు 15K. ఉడుకుడుకు రొట్టె. అందమైన మోగాన్ని ఇంట్లో నేనుండంగా అడ్డమైన బడకవుని వట్టినవేరంట ఒక్కొన్నే నేను ఒక్కొనే ఉండలేను మంచాల వండలేను మందిలా ఇజ్జతు పోతుందే రండా నూరాయ ఒక్కొనే నేను రొట్టెలు ఉట్టి మీద ఉండంగా పాసిపోయిన రొట్టెలకు ఓతివా నాదా ఒక్కదాన్నోయి ఒక్కదాన్ని ఉండలేను అరుగు మీద వండలేను సక్కంగా మన ఇల్లు దొక్కోయి నాదా ఒక్కదాన్నోయి అందమైన దాన్ని ఇంట్లో నేనుండంగా పక్కదారి నువ్వు దొక్కకే నాదా ఒక్కదాన్నోయి ఒక్కదాన్ని ఉండలేను అరుగు మీద వండలేను సక్కంగా మన ఇల్లు దొక్కోయి నాదా ఒక్కదాన్నోయి. ఇప్పుడు ఈ బూతులు అంటే ఎందుకు ఆ వర్డ్స్ పెట్టినారు పర్టిక్యులర్ గా? నార్మల్ గా ఇప్పుడు విలేజ్ లో యూజ్ చేస్తూ ఉంటారు కదా, పల్లెటూరులో నార్మల్ గా యూజ్ చేస్తారు. గంతే పెట్టినాం మేము, దానికి మించి దాటలేము. లిమిట్ క్రాస్ చేయాలి. పల్లెటూరులో మేము ఏం యూజ్ చేస్తారో అదే యూజ్ చేసినాం అంతే. సరే, ఒకవేళ పాడాలి అనుకుంటే బూతుల్లోనే ఎంతవరకు పాడగలుగుతారు? ఒకసారి ఏదైనా ట్రై చేస్తారా? లేదు, ట్రై చేయం, మాకు అది కూడా చాలా నెగిటివ్ అయింది, బట్ చాలా ఫేమస్ అయింది. సో కామెంట్స్ కూడా నెగిటివ్ గా వచ్చినాయి. ఇంకో సాంగ్ కూడా ఉంది సినిమాకు నేను పోతాను, అదే ఫస్ట్ మేము రీల్స్ చేసింది. ఓకే, బూత్ అది కూడా ఒకసారి పాడతారా? సినిమాకు నేను పోతరా ఎనుక నేను వస్తరా రండ ఉడక కను సైగలు జయ్యురా ముండ ఉడక కను సైగలు జయ్యురా
నీ ఓళ్ళే ఉంటారు నీ పక్కనే ఉంటారు రండముండా కను సైగలు చెయ్యనే దొంగముండా కను సైగలు చెయ్యనే ఇదే సార్. ఓకే, ఇలా బూతులు మాట్లాడడానికి ఏం అనిపించలేదా మీకు? ఏమనిపించలే, నాచురల్ మనం యూజ్ చేస్తాం అక్క, పల్లెటూరే మాది అనుకుంటారు కదా అక్క. అనుకుంటారు కదా, ఇలా తిట్టుకుంటారని చెప్పేసి నార్మల్ గా యూజ్ చేసినాం. అంటే రీల్స్ లలో ఇప్పుడు ఇన్స్టాల్ మాకంటే ఎక్కువ బూతులు ఉన్నాయి. మేము అంతా డేంజర్ గా చేయలేదు కదా అక్క. Okay. ఓన్లీ జనాలని ఎంటర్టైన్ చేయడానికి చేసినాం అంతే. అది జనాలు బాగా డీప్ గా తీసుకుంటారు. ఓకే, మీది నార్మల్ గా మీ వాయిస్ మన లక్ష్మి సింగర్ ఉంది కదా, తనలాగా ఉంది తెలుసా మీకు? చెప్పారు ఎవరైనా? చెప్పారు. మీ వాయిస్ నాకు మీలాగానే ఉంది, బట్ తినేది అట్లనే అనిపిస్తుంది. లక్ష్మి పాట వచ్చా మీకు? వచ్చు. ఒకసారి పాడతారా లక్ష్మి పాట? సిటపాట గురిసేటి సినుకుల్ల జాడ కదిలొస్తానంటున్నదో నా ఎదపైన రాలేటి గంధాల మేడ నన్ను విలుసుకుంటున్నదో. సిటపాట గురిసేటి సినుకుల్ల జాడ కదిలొస్తానంటున్నదో నా ఎదపైన రాలేటి గంధాల మేడ నన్ను విలుసుకుంటున్నదో. అందుకుందామంటే అందేలన్నీ ఇంకా అల్లారు పడుతున్నాయో సిటపాట గురిసేటి సినుకుల్ల జాడ కదిలొస్తానంటున్నదో నా ఎదపైన రాలేటి గంధాల మేడ నన్ను విలుసుకుంటున్నదో. సూపర్, అసలు నెక్స్ట్ లెవెల్ పాడుతున్నారు తెలుసా అసలు. సో ఇంత బాగా పాడుతున్నారు, సో ఎందుకు సాంగ్స్ లో ట్రై చేయట్లేదు మరి? సాంగ్స్ లో అంటే రికార్డింగ్సా? రికార్డింగ్స్ కాదు, యాక్టింగ్ వైస్. ఒక సాంగ్ చేసినాం నాని భోజన ఛానల్ అని చెప్పేసి 10th క్లాస్ లో చేసిన. 10th క్లాస్ లో చేసిన. ఇప్పుడు లేదు, ఇప్పుడు నర్సింగ్ ఫీల్డ్కి వెళ్ళిపోయినా. సో నార్మల్ గా ఈవెంట్స్ నడుస్తున్నాయి అంతే. చాలా ఫీల్డ్స్ ఉన్నాయి కదా, ఎందుకు సాంగ్స్ ఎంచుకున్నారు? మా కళనే అది కదా. కళనే కదా అంతే. చిన్నప్పటి నుంచా? చిన్నప్పటి నుంచి. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు పాడడం? 6 years. 6 years. అంటే నాకు 6 years కాదు, ఈ ఫీల్డ్కి వచ్చి 6 years. సో మీకు బాగా నచ్చిన ఫోక్ సాంగ్ ఏంటి ఈ మధ్య కాలంలో? బాగా నచ్చిన ఫోక్ సాంగ్ సో జానలరీ సాంగ్ పాడతారా? అది శనియేశ్వరంలో నిలబడి సాంగ్ పేరెడ్ కూడా వాడాం. ఆ పేరెడ్ వాడి ఒరిజినల్ సాంగ్ వాడు. సరే. బంగుల మీద నిలవాడి నిన్నే చూతిరో ఓ పోడా గంగయ్య నిన్నే చూతిరో నా పోడా గంగయ్య. సూతే సూతివి గాని ఓలని సూతివే నా పోరి గంగమ్మ నేను బైకాడుంటేనే నా పోరి గంగమ్మ. శనిగసేళ్ళ నిలవాడి సేతులియావే సెందూరాల తువాల సేతులియావే సెందూరాల తువాల సేతులియ నీతో నాకు సెల్లెల్లున్నరో మాయదారి మల్లేశ సెల్లెల్లున్నరో మాయదారి మల్లేశ. అంటే ఇదంతా క్రియేట్ చేసుకోవడం రాసుకోవడం అన్ని మీరే ఓన్గా చేసేసుకుంటారు? అవును. ఓకే, సో ఈ సాంగ్ కూడా నెగటివ్ కామెంట్స్ వచ్చి ఉంటాయి. ఈ సాంగ్ కి అంటే ఆల్మోస్ట్ మేము పేరెడ్ వాడిన ప్రతి సాంగ్ కి వస్తూనే ఉన్నాయి నెగిటివ్. ఏమనిపిస్తుంది నెగటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు మీకు? అంటే నార్మల్ గా మేము ఫీల్డ్ కి ఎంటర్ అయినాక బయట అసలు గా బయటకు వెళ్తే ఆ బ్యాడ్ నేమ్స్ వేరే ఉంటాయి కదా, దానికి ఫీల్ అయిన దానికంటే ఎక్కువ ఈ బ్యాడ్ కామెంట్స్ జస్ట్ 1 week అవుతుంది మేము రీల్ స్టార్ట్ చేసి. ఈ కామెంట్స్ కి బాగా ఇబ్బంది పడ్డాం. అంటే ఘోరంగా ఒక ఫస్ట్ రీల్ చేయగానే వద్దు అట్లా ఇట్లా ఆలోచించినాం. తర్వాత ఎట్లా దిగినాం ఎవడన్నా ఏమన్నా పెట్టుకోదు మనకు. అంటే బయట జనాల్లో ఒక కామెంట్స్ లో ఏముంది అని అంటే, ఇప్పుడు మీరు నార్మల్ గా ఎవరైతే ఇన్స్టాలో ఫేమ్ అయిపోతారో అందరికి తెలుసు, కొందరికి ఓర్వలెంతనం ఉంటది, ఓర్వలెంతనము ఉంటది, కుళ్ళు ఉంటది, అన్ని రకరకాలు అనుకోవచ్చు మనం. సో ముందు మీరు కొన్ని డేస్ వరకు మంచిగా చేసేసి అప్పుడు పాపులారిటీ రావట్లేదు, ఫాలోయింగ్ పెరగట్లేదు అని చెప్పి ఇలా ఇలా మార్చుకొని బూతుల్లో అట్లేం లేదు. అసలు అనుకుంటున్నారు వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాళ్ళకి చెప్పేది ఒకటే, మేమేదో జస్ట్ టైం పాస్ కోసం స్టార్ట్ చేసినాం అంతే. పాపులారిటీ గురించి అవసరం లేదు మాకు. నార్మల్ గా మేము చేసుకునేది మేము కంటిన్యూ చేస్తూ ఉంటాం. టాలెంట్ ఎప్పుడు బయటపడితే అప్పుడు పర్ఫార్మెన్స్ చేసుకుంటా, ఈవెంట్స్ నేను రికార్డింగ్ చేసుకుంటా అంతే. పాపులారిటీ కోసం ఇట్లా చేయలేదు, మేము జస్ట్ టైం పాస్ కోసం చేసినాం. అది క్లిక్ అయినంత. అది మీరే అసలు మేము మిలియన్ పోతుంది మేము ఇట్లా వచ్చి ఇంటర్వ్యూ చేద్దామని కూడా మనం అనుకోలేదు. మరి బూతులు ఎందుకు అని అంటే ఇంకేమన్నా ఇంకా మార్చి దాన్ని లిరిక్స్ మార్చి చేయాల్సిందేమో. బూతులు ఎందుకు ఎంచుకున్నారు అంటే బూతులు మాట్లాడితే బయట కనెక్ట్ అవుతుంది. నార్మల్ గా యూట్యూబ్ లో గానీ ఇన్స్టాలో గానీ నెగటివిటీకే ఎక్కువ వ్యూవర్షిప్ ఉంది. అట్లా కూడా అనుకోలేదు అసలు. మేము రాసేటప్పుడు ఇట్లా రాద్దాం అనుకుని రాసి పాడినాం అంతే. అసలు మా ఇప్పుడు ప్రజలు పెట్టే కామెంట్లు అప్పుడు మా తాత అసలు మా మైండ్ లో కూడా రాలేదు మా తాతలు. సోషల్ మీడియా బాగా అలవాటు ఉందా మీకు? ఇన్స్టాగ్రామ్ అంతే. ఇన్స్టాగ్రామ్ అంటే తెలుసా ఇలా కామెంట్స్ చేస్తారు? బ్యాడ్ కామెంట్స్ చూసినాం, బట్ మేము పేరెడీగా ఫండ్ కోసం పాడుతున్నాం కదా, ఇంతగానో మస్తు అని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతే పాడినాం, రిలీజ్ చేసినాం, అయిపోయి. ఓకే, ఇన్స్పిరేషన్ ఎవరు మీ ఇద్దరికి సాంగ్స్ లో, ఫోక్ సాంగ్స్ లో? అట్లా ఏం లేదు. ఇష్టమైన సింగర్ పోనీ? నాకు మధుప్రియ అక్క. మధుప్రియ. మీకు? మంగ్లీ అక్క. సో మీరు మధుప్రియ సాంగ్ పాడతారా?
కడుపులో పిండము కదిలాడుతుండగా గడియలో అమ్మ ఆనందపడుతుంది. దావాకనుకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులో ఆడపిల్లని తేల్చిరి. విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగేనే అయ్యో దేవుడా, కడుపులో పిండాన్ని కత్తులతో కోసిండ్రు ఎట్లా బ్రహ్మదేవుడా, ఆడపిల్ల బ్రతుకు అరిటకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసిన లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. మంగళేక్ నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు, దశరథ మహారాజే నాన్నై పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగరనేడు, చరితలు ఎన్నడు చూడని మమతల గూడే నీదిరో, సంపద అంటే ఏదో కాదురో, ఇంతకు మించి ఏది లేదురో, రేలా 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 నీదే నింగి నేల, రేలా 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 నీదే నింగి నేల. ఎప్పుడైనా కలిసారా? ఉంటది కానీ రీల్స్ పెట్టేసేయండి, తనని మొత్తం హ్యాష్ ట్యాగ్ చేసి తను వస్తారు మిమ్మల్ని కలవడానికి. బిగ్ ఫ్యాన్ ఆఫ్ మహిళ పెట్టేసేయండి. చాలా బాగా పాడుతున్నారు నిజంగా, ఇద్దరికి కూడా చాలా టాలెంట్ ఉంది. సో ఏంటి నెక్స్ట్ టైం చేద్దాం అనుకుంటున్నారు? ఇలాగే కంటిన్యూ చేస్తారా? చేస్తాం, మా పని మేము కూడా చేసుకుంటాం, ఇది కూడా చేస్తాం. మీ పని అంటే ఈవెంట్స్, రికార్డింగ్స్, ఈవెంట్స్ అట్లా. రికార్డింగ్స్ అంటే సాంగ్ రికార్డింగ్స్ చేస్తారు. ఓకే, మీరు సాంగ్స్ పాడారు కూడా కదా, ఛానల్స్ కి పాడారు కదా, ఇచ్చింది మీకు బర్రె నమ్మి బంగులా కడుతా. ఒకసారి అది వాడతారా? బర్రె నమ్మి బంగులా గడితే తద్దలు లేవని కొడితివా, పోషిగా నిన్ను చేసుకొని ఏమి సుఖము లేదురా, పోషిగా నిన్ను చేసుకొని, దుడ్డె నమ్మి దుపటి కొంటే పువ్వులు లేవని కొడితివా, పోషిగా నిన్ను చేసుకొని ఏమి సుఖము లేదురా, పోషిగా నిన్ను చేసుకొని, పడిగెలమ్మి పకొడి పోతే కమ్మగా లేదని కొడితివా, పోషిగా నిన్ను చేసుకొని ఏమి సుఖము లేదురా, పోషిగా నిన్ను చేసుకొని. ఇది నాకు చాలా ఫేమ్ తెచ్చిందంటే ఈ సాంగ్. ఓకే, మీరు ఇంకా పాడలేదు కదా? లేదు. సో సినిమాల్లో ఏమైనా ఇష్టమైన సాంగ్స్ ఉన్నాయా? మూవీస్ విన్నారా అసలు? మరి ఏది నచ్చలేదు? మీకు నచ్చింది ఇప్పుడు పాడతాం. ఇంకేదైనా పని మీ ఇష్టం. ఏ వైపు పోనీవి నన్ను కాస్తైనా, ఏకంగా కనుపాప మొత్తం నువ్వేనా, ఇష్టంగా ఏ వైపు నువ్వేం చేస్తున్నా, చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా, గుండెపై అలా నల్ల పూసల 100 ఏళ్ళు అందంగా నిన్ను మోయాలంటున్నా, ఒంటి పేరుతో ఇంటి పేరుగా జంటగా నిన్ను రాయాలంటున్నా, మాస్టరు మాస్టరు నా మనసును గెలిచారు, అచ్చం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. సూపర్. అమ్మో మళ్ళీ ఎప్పుడైనా అనిపించిందా మీ ఇద్దరు ఇంటర్వ్యూ చేసి తను డామినేట్ చేస్తుందని? అంటే మేము అట్లా ఏమనుకో. ఏమనుకోరు. సో నీకు తెలుసా తను ఓవర్ యాక్టివ్ నీకంటే అని? నీకు తెలుసు. నీ గొడవలు దేని గురించి అయితే? ఈ పాట రాసేటప్పుడే అప్పుడే గొడవలు అయితే సీరియస్ ఏం కావు, కుదుకుంటాం అంటే నీది కావాలా నాది కావాలా అట్లా కాదు, ఎవరి నుండి రూమ్ లో సీరియస్ అయితే ఇప్పుడు గొడవలు కావేమో మధ్య. ఇప్పటి వరకు అసలు కాలేవు, ఇప్పటికి కూడా రావద్దని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఎట్లా ఫేమ్ అయినాం కాబట్టి ఆమె గురించి నాకు చెప్తారు, నా గురించి ఆమె చెప్తారు, కానీ మేము అవన్నీ పట్టించుకోము. మేము ఎప్పుడు ఇలానే ఉంటాం. అయ్యో అట్లా ఏం లేదా. మా నాన్నతో తాగుతా అని చెప్పి. మీ నాన్నతో తాగుతా? గ్రేట్, మీ నాన్న మొక్కాలి. ఏం బ్రాండ్ తాగుతావు? వద్దులే అక్క, నార్మల్ గా లైట్ బీర్ తాగుతా. లైట్ బీరా? అంటే ఎన్నిసార్లు తాగావు ఇప్పటికి? చాలా సార్లు తాగావా? చిన్నప్పుడు తాగిన, ఇప్పుడు కాదు అది. చిన్నప్పుడు 8th క్లాస్ 7th 8th క్లాస్ ఉన్నప్పుడు తాగుతుంటాం అంతే, ఇప్పుడు కాదు. ఈ మధ్య కాలంలో డాడీ ఏదో ఫిష్ తీసుకొచ్చి ఇచ్చారు, ఇదా ఇంటర్వ్యూలో అది చెప్పు. బీర్ది కాదు అంటే మేము ఇంటర్వ్యూకి వచ్చినాం, ఫస్ట్ ఇంటర్వ్యూ. అక్కడ ఇంటర్వ్యూకి వస్తే మా డాడీ అంటే డాడీ
మా డాడీ ఫ్రెండ్లీగా ఉంటాడు మా ఇద్దరితోని. అయితే మేము రూమ్ లో ఉన్నప్పుడు నాన్న ఫిష్ కావాలని చెప్పి ఫ్రై కావాలంటే అదే రోజు మేము ఇటు వచ్చే రోజు తెస్తున్నా అన్నాడు. మేము వచ్చేసినాం. అయితే రూమ్ లింక్ ఉంటారు దోస్తులు, అయితే వాళ్ళు తింటారచ్చు అని సిలిండర్ కింద పెట్టి మనం మంచి డ్రింక్ గురించి ఏం లేదు, చిన్నప్పుడు తాగిపిస్తుండే అంతే. అబద్ధం ఎంత బాగా చెప్తున్నావు తెలుసా? అబద్ధం కాదు నిజం. ఎంత బాగా పాటలు పాడుతున్నావు అంతే బాగా అబద్ధం చెప్తున్నావు. నువ్వు తాగుతావు కదా? లేదు ఇప్పుడు లేదు. ఇప్పుడు కాదు చెప్పింది, ఇంటర్వ్యూలో చెప్పింది. ఆ పర్టికులర్ గా ఎప్పుడు అని చెప్పేసి అక్క అడగలేదు. సో మీరు ఇట్లా అంటారు అంతే. నేను తాగుతున్నాను చెప్తున్నా కదా, తాగింది ఎందుకు అబద్ధం ఆడతాం. కానీ 7th 8th క్లాస్ ఉన్నప్పుడు తాగుతుంటే మా అక్క నేను మా నాన్న ముగ్గురు. ఏంటి ఫ్యామిలీ మీద భలే ఉంది. అట్లా ఉంటాడు అన్నట్టు మా నాన్న మొత్తం. మరి మమ్మీ ఏమన్నదా? ఏమన్నది, మేము ఏం చేస్తా చూస్తుంది అంతే. నార్మల్ గా ఈ బూతులు పాటలు తీశారు కదా, అప్పుడు కూడా ఫ్యామిలీ ఏం రియాక్ట్ అవ్వలేదా? చెప్పినాం మేమే, అంటే రియాక్ట్ అవుతారు ఆల్మోస్ట్. నెగిటివ్ ఏం లేదు, మీరేం అట్లా ఏం పట్టించుకోకూడదు, మేము చూసుకుంటామని చెప్పి చెప్పినాం. లో అనిపించిందా బ్యాడ్ కామెంట్స్ చూసినప్పుడు? బాగా అనిపించింది. బాగా ఏడ్చారా? ఏడలేదు కొంచెం. మీరు ఏడ్చే రకం అయితే నాకు అనిపించలేదు కదా, ఫుల్ స్ట్రాంగ్ కదా. ఓకే, గన్నుది ఏదైనా సాంగ్ పాడతారా? సిటీకేస్తే బొరియటి పానానికి ప్రేమ సిక్కులు పెట్టిన వేందే, బండ తీరు గుండెటి నా గుండెకు ఇన్ని బాధలు పెడుతున్న వేందే, ఆ దేవుని మీద మన్ను వయ్యాని ప్రేమకు బాకి లేదే, బువ్వ తింటే ఓతలేదే నీ మీదే ప్రాణమాయే, పిల్ల నీ తోడు లేకపాయే నాకు సావన్న రాకపాయే, ఎములాడ రాజన్న దేవుణ్ణి అడుగే నీ మీదున్న ఇష్టం, కొండగట్టు అంజన్న స్వామిని మొక్కిననే నీకు రావద్దు కష్టం. శృతి, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, నిజం చెప్పాలి. ఇంత బాగా పాడుతున్నావు, ఇంత మంచి వాయిస్, మంచి యాక్టింగ్ ఉంది, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. లేడక్క. లేదు. ఎందుకు లేడు? ఎవరు ప్రపోజ్ చేయరా నీకు? చేస్తారు, మరి అగాధం వాళ్ళకు ఓకే చెప్పలేం కదా. అంటే మనం ఇప్పుడు ఫీల్డ్ ఉన్నది వేరు కదా మనది. యాక్చువల్ ఎవరు ఒప్పుకోరు, బయట ఈవెంట్స్ లో ఉంటే వాళ్ళతో కలిసి ఉంటాం, ఇట్లా ఉంటాయి కదా ఈవెంట్స్ లో ఉన్నప్పుడు అసలుగా. సో ఎవరు ఒప్పుకోరు కదా, దానికి ఎవరు ఓకే చేయరు కదా. అభిప్రాయం ఏం లేదు. ప్రేమ మీద అభిప్రాయం లేదు అసలు? అంతే, లేదు. బ్రేక్ అయినా ఎప్పుడైనా? లేదు. మీకు అసలు ఇప్పటివరకు లవ్ లేదు? ఒకవేళ ఉంటే? లేదక్క. ఒకవేళ ఇంటర్వ్యూలో వాళ్ళని మమ్మల్ని కూర్చుంటుంది, వాళ్ళ కూర్చొని కూడా రెడీ అయిపోతాం. ఓకే, సో లవ్ అయితే లేదు. క్రష్ ఉందా? ఉంది. ఎవరు? యాదవరాజు. ఎందుకు యాదవరాజు? అంతే, మా నాన్న నేను బాగా ఫ్యాన్స్ అన్నట్టు కామెడీ. పెళ్ళి అయిపోయింది. మరి ఎలా? ఒకవేళ డైవర్స్ తీసుకుంటే అద్దు. సో ఇక్కడ మనం సమయం పెడతామంటే యాదవరాజ్ డైవర్స్ కోరుకుంటున్నా. స్టిల్ అక్క వేసుకుంటది. నీకున్నారా? నువ్వైతే మస్తు సాఫ్ట్ ఉన్నావు, సైలెంట్ గా. అట్లేం లేదు, నేను సైలెంట్ గా అసలే ఉందా. నాకు సర్జరీ అయిందని ఎక్కువ ఇదైతలే అంతే. అందుకే సాంగ్ మధ్యలో ఎందుగా నాకు అంత తీసినప్పుడు అందుకే ఇప్పుడు వేసింది కదా అక్క. నాకంత ఐడియా లేదు, మర్చిపోయినా. ఆ భుజం అనుకున్నా, ఈ భుజం లేదు. పర్టికులర్ గా ఇది చేయాలి అని ఏమైనా గోల్ ఉందా లైఫ్ లో? డాన్స్ చేయాలని చేసి చూపించాలి కూడా డాన్స్. ఓకే, నువ్వు ఒకటి చెప్పావు, అది చెప్పావు, ఒకసారి మా వ్యూవర్స్ కోసం మేము పైకి తీసుకెళ్ళి ఏం చేస్తుంది? ఇంటర్వ్యూ మొత్తం ఏం చేస్తుంది చెప్పు? పైకి తీసుకెళ్ళి అంటే నైట్ కి తింటాము, తింటాం, పైకి వెళ్ళి అటు ఇటు తిరుగుతామని చెప్తుంది. మీరు హాస్టల్లో ఉంటారా? లేదు, రూమ్ లో. అంటే వీళ్ళ ఊర్లో ఉంటది, రీల్స్ కోసం మా రూమ్ కి వచ్చింది. రూమ్ ఈమె రూమ్ కి వచ్చి ఒక రెండు రోజులు 3 రోజులు ఉండి అట్లా వీడియోలు చేసి వెళ్ళిపోతాం మళ్ళీ ఇంటికి. మమ్మీ డాడీ ఊర్లో ఉంటారు తిమ్మాపూర్. అయితే తిన్న తర్వాత పైకోదాం అంటది, పైకోదాం అయ్యా తిరుగుదాం అంటది, ఆ బ్లూటూత్ బాక్స్ పెడుతుంది. ఇక నేను అబ్బాయిని, ఆమె అమ్మాయి, ఇక ఇవిడిగా మీ అన్ని ఇవి పెడుతుంది ఫీలింగ్స్. లేదు, నేను అబ్బాయి, ఈమె అమ్మాయి. అంటే డాన్స్ చేసేటప్పుడు నన్ను అబ్బాయి లాగా నిలబడుతుంది, ఇక నువ్వు అబ్బాయివి నేను అమ్మాయినని మొత్తం ఫీలింగ్స్ అన్ని ఇవి పెడుతుంది. లేకుంటే ఒక్కొక్కసారి అబ్బాయి ఇవి పెడుతుంది, నన్ను అమ్మాయిగా పెట్టుకొని, నన్ను ఒక బొమ్మలాగా పెట్టుకుంటది. ఇక
చూపెడుతుంది ఇక నేను అప్పుడప్పుడు ఆమె డాన్స్ ఏమంటే ఏది లేదు లేదు చెప్పిన కదా లవర్ లేడు సో మా ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీకు ఎవరైనా ప్రపోజ్ చేయాలనుకుంటే చేయండి, తను సింగిల్ గా అన్ని ఒప్పుకుంటాం చేయరు అన్నీ అంటే ఫీల్డ్ లో ఉన్నాం కదా, దీనికి ఎవరు ఎంకరేజ్ చేయరు ఇట్లా మాట్లాడుతుంది బ్యాడ్గా ఉంది ఇట్లా తిరుగుతుంది అని చెప్పేసి. ఇంతమంది ఒక్కరు కూడా తగలలేదా? ముందర అబద్ధం చెప్పేస్తారు కనీసం, చేస్తాను ఫస్ట్ అయితే ఓకే చెప్పండి. సరే లైఫ్ చూస్తూ ఉన్నాం కదా అక్క, అంతే అందుకే అడిగాను. అన్ని చూస్తూ ఉన్నాం కదా, లవ్ మ్యారేజ్ కానీ ఏదైనా కానీ చూస్తూ ఉన్నాం, అంత ఈజీగా ఓకే ఎలాంటోడు కావాలి? నన్ను అర్థం చేసుకుంటాడైతే ఏం లేదు, మా ఫీల్డ్ ఒప్పుకోవాలి, మమ్మల్ని బాగా చూసుకోవాలి, సపోర్ట్ చేస్తుంది. అంటే ఏమన్నా ఉన్నాయా ఈ హైట్ పర్సనల్? అట్లేం లేదు, అట్లేం లేవు అక్క. ఎట్లున్నా సరే, మరి గుడ్డోడైనా సరే పొట్టుకున్నా సరే ఎట్లా సరే ఎక్కడికి మా ఫీల్డ్ ఒప్పుకోవాలి, మా ఫీల్డ్ ముఖ్యం, తర్వాత సపోర్ట్ చేయాలి. అది సపోర్ట్ చేయాలని అంటారు. సో ఇప్పుడు ఆయన అబ్బాయి, నువ్వు అమ్మాయి ఏం చేస్తావో చేయవా? పైన మెడ పైన మెడ పైన అబ్బా మెడ పైన ఏం చేయాలి అగదం అట్లా చేయను. అంటే ఎట్లా చేస్తావు? అంటే సొమ్మ సిల్లిపోతున్న సాంగ్ పెట్టుకొని ఈమె మిడిల్ లో ఉంచి ఎక్స్పీరియన్స్ అట్లా చూపెడతా అంతే, నా మీద చూపెడతాది. పాడుకుంటూ చూపావా? ముంగట్టు ఉండాలి పక్కకున్నది ఏం కదా ఇట్లా చేస్తా, చెయ్యు అట్లా చూస్తుంది. పాట కావాలి, నేనే వాడ నేనే యాక్టింగ్ అంతే ట్రై చేయి కొంచెం అవుతుంది. అంటే అప్పుడు నార్మల్ గా ఉండే ఫ్రెండ్స్ ఉంటే నడిచిపోతుంది, ఇప్పుడు పర్టికులర్ కెమెరా కూడా కూర్చోట్టి చూడంటారు. ఏ చూడు ఏం కాదు, కొంచెం ట్రై చేయి. నీకేమన్నా మాట ఏమైనా చేయగలుగుతావు నువ్వు, ఫుల్ స్ట్రాంగ్. ఏమైనా అవుతుంది, నువ్వు నవ్వకు మరి, పాప ఎట్లా ఉంటది ఎంకరేజ్ కదా. నవ్వా మంచి కూర్చో, పైన కాలు పెట్టి ఇట్లా కూర్చో, ఆపోజిట్ లో ఉండాలంటే కదా. ఓకే. సొమ్మసిల్లి పోతున్నవే ఓ సిన్నారాములమ్మ, చుమ్మగిల్లి ముద్దియవే చూపించవే నాపై ప్రేమ, నల్ల నల్లని కళ్ళతో నాసుకు నడుముతో నన్నాగామే చేస్తే గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళోనే వాలేనే చుట్టు దిప్పుకున్నావే ఓ సిన్నారాములమ్మ, చెమట సుక్కోల తీసేయకే నీ జీర కొంగుకే ముడి వెయ్యవే. సూపర్. ఇంతే చేస్తావా? నిలబడి రాకొచ్చింది ఆమె ఇటు తిప్పుతుంది నాకే. సో ఇది మళ్ళీ మేము మీకు చూపిస్తాము, ఇది విజువల్స్ పెట్టాం చూసుకోండి, మళ్ళీ చేయాలి. కామెడీగా ఆయనతో వేరేగా పెట్టకండి కామెంట్స్, అంటే కామెంట్స్ వాళ్ళకి చెప్తున్నాం ఎందుకంటే కొంచెం సందర్భం వేసుకుంటారు అంతే. అంటే మేము పాజిటివ్ గా తీసుకోరు ప్లీజ్, మీ ఇంట్లో కూడా సిస్టర్స్ ఉంటారు అందరు ఉంటారు, కొంచెం తెలుసుకొని కామెంట్స్ పెట్టండి ప్లీజ్. ఇప్పుడు మీరు ఇలా చేస్తే అంటే కలిసి ఇలా చేస్తే కూడా వేరే రకంగా కూడా అనుకుంటారు, గర్ల్స్ కాదు అలా. ఓకే, అట్లా కూడా వచ్చినాయి కామెంట్స్. ఏమన్నా వచ్చినాయి? అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఏం చెప్పాం, వాళ్ళ ఇష్టం అలానే. వాళ్ళ ఇంట్లో కూడా ఉంటారు కదా, ఒక ఆడపిల్లకే పుట్టిన వాళ్ళు కూడా బాయ్స్, మేము కూడా తెలుసుకొని మాట్లాడాలి, చెల్లెళ్ళు అక్కలు అందరు ఉంటారు కదా, లైక్ లెస్బియన్స్ వీళ్ళు అన్నట్టుగా కూడా మాట్లాడారు కదా. మా టాలెంట్ చూడరు, ఏదేదో చూస్తే ఏం రాదు, టాలెంట్ చూసి కొంచెం సపోర్ట్ చేస్తున్నా కొంచెం మంచి ఉంటుంది. అదే మరి మేము ఫస్ట్ పెట్టిన వీడియోలు చేయొచ్చు కదా, ఇట్లా క్లిక్ చేయొచ్చు కదా, మరి మరి సమాజం చెడుకే పోతుంది కాబట్టి అట్లాంటప్పుడు నోరు మూసుకొని నూకోవాలి అంతే కదా. చేసేది కూడా చెడుకే కదా సపోర్ట్, చెడుకే కదా సపోర్ట్. కామెంట్లు పెడతలేరు, బ్యాడ్ కి కామెంట్లు మరి మంచికి పెడతలేరు, క్లిక్ చేస్తారా, లైకులు కొడతలేరు, మరి దీనికి చూస్తారు, మరి అట్లాంటప్పుడు ఎందుకు మాట్లాడాలి, ఇంకా బూతులు వాడుతుర్రానని. ఈ థాట్ కూడా మాకు ఎప్పుడు వచ్చిందంటే ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పినప్పుడే వచ్చింది తెలుసా. అంతకుముందు మేము నార్మల్ గా క్యాజువల్ గానే రీల్స్ చేసినాం, టైం పాస్ చేసినాం, మేము ఏదో పర్టికులర్ గా ఎవరినో ఉద్దేశించి కాదు, ఎవరినో బ్యాడ్ చేయాలని కాదు, ఎంటర్టైన్ చేయడం, జస్ట్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసమే ఈ రీల్స్ చేసినాం. దాన్ని మీరు బ్యాడ్ తీసుకుని బ్యాడ్ కామెంట్స్ పెట్టారు, ఓకే దాన్ని మేము ఓకే చేస్తాం. బట్ మేము ఆలోచించింది ఏంటంటే పర్టికులర్ గా మంచి వీడియోలు చేసినప్పుడు ఇది ఆలోచించలే, టూకే ఫాలోవర్స్ అసలు లైకులు లేవు, కామెంట్లు ఏం లేవు, ఒక్క చెడుగా కొంచెం రెండవడక పెట్టంగానే మాకు ఏదో మీద పడ్డట్లు కామెంట్లు అట్లా ఇట్లా అంటే మరి సమాజం ఎటుపోతుంది, చెడుకే పోతుంది కదా అక్క. అంటే చెడిపోతుందని చెడు చేస్తారా? చేస్తలేము అక్క, వాళ్ళు చేసే కామెంట్లను బట్టి ఇంకా కొంచెం రెచ్చిపోతున్నారు కదా కొందరు, మాలా అంటే మేము కదక్క, ఇంకా కొందరు ఉన్నారు కదా అంతా బూతులు అట్లా ఇట్లా అట్లా. సో నెక్స్ట్ అరే మంచి వెళ్ళాలంటే వెళ్తారా మరి? ఇంకా ఏమైనా బాగా వైరల్ ట్రెండ్ అవ్వాలి అంటే ఇంకా బూతులు లేదక్క, ఇంతకు మించి మేము ఇంకా వాడం అంతే, రాడా ముండ పాడుకో అంతే అంతే. లేదు నార్మల్ బూతులు మాట్లాడతారు కావచ్చు మీరు, మేము అంటే మేమిద్దరం ఎవరికన్నా మేమిద్దరం పర్సనల్ గా అంతే, ఫ్రెండ్స్ ఏ గట్లేం లేదక్క, ఉంటే ఫ్రెండ్ అన్నకుండే అక్క. నార్మల్ గా ఈ పాట పాడిన తర్వాత బయట ఎవరైనా కనిపించింది ఎందుకు అట్లా బూతులు మాట్లాడినావు, ఆడపిల్లవు కదా అనలేదు.
ఎవరు అనలేదు. సో ఆ సాంగ్ వాళ్ళు చూసారా మీరు? జోగుల వెంకటేష్ అన్న ఆల్రెడీ పెట్టిండు కామెంట్ పార్ట్ 2 ఇదే ఇస్తాను. తెలుసా మీకు? అంటే నా సాంగ్కి ఆయన చేసిండు, అంటే తెలియదు కానీ నా సాంగ్కి చేసిండు. అయితే మాకు కామెంట్ పెట్టిండు అన్నట్టు. పార్ట్ 2 మీద తీస్తాను, మీద తీస్తా. యాక్టింగ్ కాదక్క, సాంగ్ లిరిక్స్ మొత్తం రాయమన్నారా మరి? రాయమనలేదు, నేను పార్ట్ 2 ఇదే పెట్టాలనుకుంటున్నా. అంటే ఈ రకం ఇప్పుడు మేము యూజ్ చేసినాం కదా అవార్డ్స్, అట్లానే సాంగ్ మొత్తం రాసి ఇదే పెడతా అంటుండు. సో ఒకవేళ శృతి నువ్వు లవ్ లో ఉంటే ఏం పాట పాడుతావు నీ పార్ట్నర్ కోసం, నీ బాయ్ ఫ్రెండ్ కోసం? నీలోని ప్రేమంతా నాలోనూ దాసుంచా, నా మనసు గెలిచినోడా, నీతో నా గురుతులు పదిలంగానే ఉంచా, నాయలు అట్టేటోడా, నిదురలో నా కూడా నీ పేరేనే తలిచా, నా కంటి రెప్పైనోడా, నీతోనే దూరంగా నేనుండలేనంటూ నీ సంత సేరానురా, నన్నేలుకోనాదురా, ఊపిరవుతాను నీకురా, నువ్వే లేకలేనురా, నాలోని ప్రాణమే నీవురా. సూపర్. ఈ పాట పాడతావా మీ ఆయన కోసం? పెళ్లి చేసుకుంటావా, లవర్ మెయింటైన్ చేస్తావా? నార్మల్గా పెళ్లి చేసుకుంటావా? అంటే లవర్ ఉంటే పెళ్లి చేసుకుంటావా అని అడుగుతారు, పెళ్లి చేసుకోకుంటే ఎందుకు లవర్స్? డైరెక్ట్ మ్యారేజ్ చేసుకుంటావా, లవర్ ఫేస్ నటిస్తావా? డైరెక్ట్ మ్యారేజ్ చేసుకుంటా. డైరెక్ట్. సో లవ్ వద్దు ఇంకా? అద్దద్దు, గొడవలు అయితే మళ్ళా నేను ముందే ఆగం. అమ్మ కోసం ఒక పాట పాడతారా? నెత్తుటి ముద్దై నేలన పడ్డ, కోటి నొప్పుల గురుతై పుడితినే అమ్మ, ఆడపిల్లని తెలిసి హత్తుకున్నవే, నా రూపమే అంటూ మురిసిపోతివే, రుణపడిపోయా ఈ జన్మకు తల్లి, మరు జన్మే ఉంటే నీకు అవుతా తల్లి, నెత్తుటి ముద్దై నేలన పడ్డ, కోటి నొప్పుల గురుతై పుడితినే అమ్మ, ఆడపిల్లని తెలిసి హత్తుకున్నవే, నా రూపమే అంటూ మురిసిపోతివే. సూపర్. డాడీ కోసం? నాన్న నాన్న నాన్న, ఓ నాన్న నాన్న, నువ్వు కనకుంటే ఈ లోకం పరిచయమౌనా, నువ్వు లేకుంటే నాకెక్కడిది చిరునామా, నాన్న నాన్న నాన్న, ఓ నాన్న నాన్న, నువ్వు కనకుంటే ఈ లోకం పరిచయమౌనా, నువ్వు లేకుంటే నాకెక్కడిది చిరునామా. అన్ని రకాలు పాడేస్తావు కదా, పాడమండమే ఆలస్యం నీకు. ఇంకా బూతుల సాంగ్స్ ఏమొచ్చు నీకు? బూతుల సాంగ్స్ పేరడి మేము రాసిన అంటే ఇంకేం రాదు. బారుల బగ్గదాయి కూసున్నవేంది, నీకు మస్తచ్చి మన్ను పడ్డది, ఇంట్లో పనంతా ఓడు చెయ్యాలా, నాకు బగ్గ వండుతున్నది, ఇంట్లో షింగెన్ని నేనే అయితే, నాకు మొగడివి నువ్వైతివి, బయట నలుగుట్ల ఇజ్జదంతా వాయా, రండ సూర తోడంటున్నారే. ఇంకా మీకు వచ్చిన బూతుల సాంగ్స్ అన్ని కలిపి పాడేసాయి. బూతుల సాంగ్స్ ఏమైనా మేము రాసిన పడేసేయండి అన్ని లైట్ ఫస్ట్ నుంచి. ఆగుల నీళ్ళున్నడే గంగక్క, అన్ని చూడబోదవే గంగక్క, ఇంట్లో నా మొగడు ఉన్నడే లింగక్క, వాడెడెల్లని ఎడే లింగక్క, ఓ పోరి గంగక్క, చీరెగొంట చీరనంటనే ఆపరున్నదంటనే, నా పోరి లింగక్క తుటువడ్డటాయనే అడ మీద నాయనే. అంటే తుటువడ్డట అంటే వర్షం, వర్షంలో షాపింగ్ పోలేం కదా అట్లా. ఇంకా క్రియేట్ చేయాలంటే ఏది లేదు, మొన్న ఆడిషన్ లో వాడినా, అది కొంచెం బూతే, బట్ నేను పాజిటివ్ అన్నట్టు. మా ఇంటి ముంగట తీపి లైట్ ఉన్నది, తీపి లైట్ ఉన్నది, తీపి లైటును చూస్తే తిప్పలవుతున్నది, మా ఇంటి ముంగట తీపి లైట్ ఉన్నది, తీపి లైట్ ఉన్నది, తీపి లైటును చూస్తే తిప్పలవుతున్నది, రాయే రంగమ్మ రంకులాడి బొమ్మ, రంకులాడి బొమ్మ, రాకుంటే నా పానం ఆగలేదమ్మ, రాయే రంగమ్మ రంకులాడి బొమ్మ, రంకులాడి బొమ్మ, రాకుంటే నా పానం ఆగలేదమ్మ,
నా ఇంటి ముంగట ఎర్ర లైట్ ఉన్నది, ఎర్ర లైట్ ఉన్నది, ఎర్ర లైటును చూస్తే ఎర్రిలేస్తున్నది. మా ఇంటి ముంగట ఎర్ర లైట్ ఉన్నది, ఎర్ర లైట్ ఉన్నది, ఎర్ర లైటును చూస్తే ఎర్రిలేస్తున్నది. రాయే రంగమ్మ రంకులాడి బొమ్మ, రంకులాడి బొమ్మ, రాకుంటే నా పానం ఆగలేదమ్మా. అంటే దీని మీనింగ్ వేరే, ఇప్పుడు అద్దులే దాని గురించి. వద్దు అర్థమైందని అవసరం. సరే నీ ఫ్రెండ్ కోసం ఒక పాట పాడైతే. దానికి బూతుల వాడు అన్ని తిట్టుకో, కోపం అంతా తీసేసుకో ఏమన్నా కోపం ఉంటే. బూత్ సాంగ్ అట్లేం లేదు, అట్లేం దోస్తు మేరే దోస్తు పాడుతుంది నాకు. అట్లా వద్దు, మళ్ళీ క్రియేట్ చేసి పాడాలి. అబ్బా మేము క్రియేట్ చేయాలంటే మేము వెంటనే క్రియేట్ చేసే రకం కాదు, టైం పడుతుంది. హాఫ్ అన్ అవర్ 1 hour అట్లా టైం తీసుకు కొట్టుకున్న దగ్గర ఒక సాంగ్ వస్తుంది. ఇప్పుడే కదా, ఇప్పుడు ముందు పోతున్న కొద్ది కొంచెం తొందరగా వస్తాయి థాట్స్. స్టార్టింగ్ కదా కొంచెం లేటే ఉంటుంది మరి. దీనికి చేసి ఊకే దీనికి ఓకే లేదు రాదు. నా కోసమే వాడు దోస్తు మేరే దోస్తు పాడతా. దోస్తు మేరే దోస్త్ ఈ సాంగ్ డెడికేట్ ఇంకిద్దరు కూడా. చెప్పు. రౌడీ సింగర్ గోపి, అది ట్రెండ్ లో ఉన్నారు మీకు తెలుసు అనుకుంటా. రౌడీ సింగర్ ఆడికి అండ్ మా సాత్విక ఫ్రెండ్ వాళ్ళకి, ఈమె కూడా ముగ్గురికి. చిక్కి చిక్కి కూడా ముగ్గురికి. మీరు కూడా చూస్తా ఉన్నారు మీకు. దోస్త్ మేరా దోస్త్ తూ హే మేరీ జాన్, వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం. బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాగం మనం, స్నేహం అనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హే మేరీ జాన్, వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం. థ్యాంక్ యూ. ఇలా పాడు మమ్మీ. మీకోసం సాంగ్ గుర్తొస్తలేదు మీది. చిన్ననాడే నా సెయ్యి బట్టినావు, ఈడుకొచ్చేదాకా తోడుగా ఉన్నావు. సంటి పాపోలే చూసుకుంటా బావా, మనసులో నిన్నే దాసుకుంటా బావా. నీ పేరు మీదనే ఉన్నదాన్ని, తోడుకోరే ఈ చిన్నదాన్ని, ఏలుబట్టు ఈ ఒంటిదాన్ని, చెయ్యురాని ఇంటిదాన్ని. ఇది మీరు యాక్టింగ్ చేసింది. ఎంత బాగా ఆడుతున్నావు తెలుసా. బేసిక్ గా ఇది బాయ్ వాడినాడు. అవును, ఎంత బాగా ఆడుతున్నావు అసలు. థ్యాంక్ యూ అక్క. నిజంగా టాలెంట్. ఇంకొకటి మీ ఇద్దరు కలిసి ఏదైనా పాడండి ఒక మంచి సాంగ్. పాపం తను అసలు పాడట్లే కొంచెం. అన్నల్లో కలిసిపోయే కొడుకు అదృష్టం అందరికి రాదు, అన్యాయాన్ని ఎదిరించి నట్టి అమరుల బాటల్లో నడువు. అమరుడు పెద్దన్న బందుకు అందుకొని ముందు కురుకు, నీకు బరువైతే చెప్పు కొడుకా, నా బలమిస్తా వట్టు కొడుకా. నీకు బరువైతే చెప్పు కొడుకా, నా బలమిస్తా వట్టు కొడుకా. అంటే నాకు బ్రీతింగ్ సరిపోతుంది, అందుకే వాడతలేను సాంగ్స్. ఏమనుకోకర్రి, అంటే నాకు సర్జరీ అయింది, అంటే నేను అంత బ్రీతింగ్ తీయలేదు. ఇద్దరం గ్రేట్. ఆమెనే గ్రేట్. గ్రేట్. అవునండి. ఎప్పుడు ఇలా క్లాషెస్ రావా మీ ఇద్దరికి? అస్సలు రావు. అట్లా పెట్టుకుంటే తేరా పెట్టుకోమి. హీరోస్ ఎవరు ఇష్టం మీకు? హీరో ఎవరు లేదు. అబ్బాస్తే నా హస్బెండ్ నాకు హీరో, నేను హీరోయిన్ అంతే. నీకు? నా హస్బెండ్ నాకు హీరో. అసలు క్రష్ లేరు, హీరోలు ఇష్టం లేదు, హీరోయిన్స్ ఇష్టం ఉన్నారు. దీన్ని బట్టి ఇప్పుడు మాకు వచ్చే వాళ్ళు అంటే గ్రేట్ గా ఫీల్ కావాలి, హీరో వాళ్ళే కదా. ఇదంతా అబద్ధమే, గుర్తుపెట్టుకోండి. ఏం అబద్ధం కాదు, రియల్ గానే. అందుకే చెప్తున్నాను వచ్చేవాడు హీరోలాగా ఫీల్ అవ్వాలని చెప్పేసి. అంటే వాళ్ళు ఫీల్ కావాలని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మేము హీరో అంటే మాకు వచ్చే హస్బెండ్ హీరో అని చెప్పినాం కదా, వాళ్ళు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళు హీరో లాగా ఫీల్ కావాలని చెప్పేసి అంటున్నా. అంతే, వాళ్ళు ఫీల్ అవుతారు కదా మేము హీరో, ఆమెకు మేమే కదా హీరో అని చెప్పి. అట్లా. సో నెక్స్ట్ ఏ సాంగ్ చేయబోతున్నారు మళ్ళీ ఇలా మీ వర్షన్ లో కన్వర్ట్ చేసి పాడడం? E96 ఛానల్లో అంటే మొన్న ఇంటర్వ్యూలో అన్న చెప్పిండు అన్నట్టు, అంటే నా ఛానల్ కి శనీశన్లో నిలబడి సాంగ్ ఉంది చూసినావా, శనీశన్లో రావాలా, మొత్తం పేరెడ్ రాయండి, శనీశన్లో రావాలా, పేరెడ్ రాయండి, ఫుల్ సాంగ్ రికార్డింగ్ చేసేద్దాం, ట్రెండ్ మీతో ఉండాలని చెప్పిండు. రాయాలి ఇప్పుడు ఇంటర్వ్యూలు అయిపోయినాక, ఇంటర్వ్యూలు అయిపోయినాక అదే పని, ఫుల్ సాంగ్ రాసి అన్న దాంట్లో రికార్డింగ్ 25 లోపు అయిపోవాలని చెప్పిండు రికార్డింగ్. సో ఏదన్నా అంటే ఇదే శనీశన్లో నిలబడి పాడతారా కొంచెం ఇద్దరు కలిసి? ఒరిజినల్ సాంగ్
శనిగసేళ్ళనిలా వాడి సేతులియావే సెందూరాల తువాల సేతులియావే సెందూరాల తువాల సేతులియ నీతో నాకు సెల్లెళ్ళున్నారో మాయదారి మల్లేశ సెల్లెళ్ళున్నారో మాయదారి మల్లేశ. ఇద్దరు మంచిగా కోఆర్డినేట్ చేసుకుంటారంటే ప్రాక్టీస్ చేస్తారా మీరు? ఏం ప్రాక్టీస్ లేదు. ఇద్దరు ఒకటేసారి ఎలా వస్తుంది రాగాలు అని కరెక్ట్ గా? ఫోక్ సింగర్స్ అట్లా వచ్చేస్తాను. ఓకే, లవ్ సాంగ్ మంచిగా. సొమ్మసిల్లి పోతున్నవే ఓ సిన్నారాములమ్మ సెమ్మగిల్లి ముద్దయ్యవే చూపించవే నాపై ప్రేమ నల్ల నల్లాని కళ్ళతో నాసుకు నడుముతో నన్నాగమే చేసివే గుండె గాలిలో తిరుగుతూ ఆలాటలాడుతూ నీ ఒళ్ళోనే వాలేనే చుట్టు దిప్పుకున్నావే ఓ సిన్నారాములమ్మ చెమట సుక్కోలేది సయ్యకే నీ సీర కొంగుకే ముడి వెయ్యవే. బోనాల్ సాంగ్ ఏదైనా పాడతారా? ఇప్పటివరకు బోనాల్ సాంగ్ పాడలేదు మీరు ఇంటర్వ్యూలో. పోతరా సాంగ్ పాడతా. ఓకే. రావే రావే పెద్దమ్మ నిన్ను రాజులు మెచ్చిరే చేజమ్మ మహిమలు గల్లా రుద్రమ్మ మము సల్లగా చూడే మాయమ్మ. రావే రావే పెద్దమ్మ నిన్ను రాజులు మెచ్చిరే చేజమ్మ మహిమలు గల్లా రుద్రమ్మ మము సల్లగా చూడే మాయమ్మ. చండి మాతవే నిండు రూపమే గండి మైసువే గండి తల్లివే బల 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 హా. రావే రావే పెద్దమ్మ నిన్ను రాజులు మెచ్చిరే చేజమ్మ మహిమలు గల్లా రుద్రమ్మ మము సల్లగా చూడే మాయమ్మ. సో ఇప్పుడు మొత్తం మీ వాయిస్ లక్ష్మిలాగా ఉంది కదా, లక్ష్మీది తిరుపతి ఆనాడేమనంటే నా సాంగ్ వస్తుందా? అది పాడవా? ఆనాడేమన్నంటినా తిరుపతి నీనాడేమన్నంటినా తిరుపతి ఆనాడేమన్నంటినా తిరుపతి నీనాడేమన్నంటినా తిరుపతి నా మనసు మీద మన్ను మరి సెట్ల ఉండు నిన్ను నిన్నాడేమన్నంటినా తిరుపతి నిన్నాడేమన్నంటినా తిరుపతి ఆనాడేమన్నంటినా తిరుపతి నిన్నాడేమన్నంటినా తిరుపతి. పడేస్తున్నా మొత్తం సాంగ్స్. మీరు పడతారేనా? ఏ సిక్కి ఎండల్ల ఎలబల్లు గట్టంగా ఏ సిక్కి ఎండల్ల ఎలబల్లు గట్టంగా ఎవ్వాలో అనుకుంటేనే నా తిరుపతి రెడ్డి ఎవ్వాలో అనుకుంటేనే నా తిరుపతి రెడ్డి అతనన్న వారావతనన్న జీలేబి తేక పర్జానైదువా నా తిరుపతి రెడ్డి తెచ్చన్న తినబెట్టవా నా ముద్దుల రెడ్డి. నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది, నాకు బ్రీతింగ్ అట్లా ఇదైతే లేదు, కొంచెం ఏమనుకోకర్రి. సో ఫైనల్లీ ఒకవేళ బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? పెట్టమని చెప్తారా, పెట్టకమని చెప్తారా, ఆదరించమని చెప్తారా? జస్ట్ సపోర్ట్ చేయండి అని చెప్తాం అంతే. బ్యాడ్ కామెంట్స్ అయితే మరీ అంత ఘోరంగా పెట్టద్దు, ఎందుకంటే మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు, కొంచెం అర్థం చేసుకొని పెట్టండి. మేము వెళ్ళింది ఏదో బ్యాడ్ గా ఎవరినో పోర్ట్రేట్ చేసి కాదు, ఎవరినో ఉద్దేశించి కూడా కాదు, జస్ట్ టైం పాస్ కోసం చేస్తున్నాం, జస్ట్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసమే. సో మీరు అది మంచిగా తీసుకుంటారా లేకపోతే లేదా అవి చూస్తారా పై తీసేస్తారా అది మీ ఇష్టం, కానీ కామెంట్స్ మాత్రం పెట్టకండి. లైక్ చేయకుండా పర్లేదు, ఫాలో చేయకుండా పర్లేదు, కామెంట్స్ మాత్రం పెట్టకండి అంతే. సో మీరు ఏదైతే చేశారో ఏ పాటతో అయితే మీకు బాగా ఫేమస్ వచ్చిందో అదే డబుల్ మీనింగ్ పాట, అది ఒకసారి పాడితే మనం ఎండ్ చేద్దాం. అందమైన మోగోని ఇంట్లో నేను ఉండంగా అడ్డమైన బడకవుని వట్టినవే రండా ఒక్కొనే నేను ఒక్కొనే ఉండలేను మంచాల వండలేను మందిల ఇజ్జతు పోతుందే రండా నూరాయే ఒక్కొనే నేను. ఎక్స్ప్రెషన్ కూడా వాళ్ళు ఇస్తున్నారు నిజంగా. సో థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చినందుకు. కోలల్ సాంగ్ వాడమన్నారు కదా. మాంతేన రోడ్డుకు నాదర నాగంగారెడ్డి లావీదులున్నాయి నాదర నాగంగారెడ్డి తాగుడంటే తాగుడై నాదర నాగంగారెడ్డి తొట్లలుగినట్టనై నాదర నాగంగారెడ్డి. అంటే ఇది కళ్ళు తాగి ఊగుతారు కదా, అప్పుడు కోలాలకు వాడతారు అన్నట్టు. బాయి జోడించినాడే దోరసాయిలు బాయి జోడించినాడే బాయి మీద బంతి పూల జాలె పోసినాడో బాయి మీద బంతి పూల ఇల్లుగా అట్టించినాడే దోరసాయిలు ఇల్లుగా అట్టించినాడే ఇల్లు మీద ఇటుక పూల జాలె పోసినాడో ఇల్లు మీద ఇటుక పూల. అంటే చిన్న ఉన్నప్పుడు మేము పాడుతుంటే ఇంకొక నేను అవుతున్నా అట్లా. మాకు రీల్స్ డాన్స్ అయితే చేసి చూపించాలి, ఒకటి చేస్తారు కదా, తను కాకపోయినా నువ్వైతే చాలు. ఆమె చేస్తుంది, ఆమె చేస్తుంది, పాట పెడదాం చేసేస్తారు కదా. పాడుకుంటూ కూడా చేస్తావా? లేదు. ఓకే, బీట్ ఎవరు కొట్టారు? ఉన్నావు కదా పక్కన. నన్ను